హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ 90s అశోక్. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది రుషిల్ గడ్ ప్రోడక్ట్స్ గురించి ఒక వీడియో తీసి చేయమని చెప్పారనమాట. వీడియో రెడీ చేసి చాలా రోజులు అయింది, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే నాకు టైం కుదరలేదు. నేను ఈ వీడియో ఎందుకు రెడీ చేశానంటే, నేను చూపించే ప్రతి ప్రోడక్ట్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో నేను మొత్తం 5 ప్రోడక్ట్స్ గురించి నేను చెప్పబోతున్నాను. సో ప్రతి పేరెంట్కి ఫస్ట్ పిల్లలు పుట్టగానే ఉపయోగపడేది ఏంటంటే ఉయ్యాల. సో ఈ వీడియోలో మీరు చూస్తున్న ఉయ్యాలకి ఇలా 2 నట్స్ వస్తాయి, అలా ఒక స్టీల్ ఫ్రేమ్ వస్తుంది అనమాట, ఫోల్డబుల్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ అనేది ఎంత ఉపయోగపడింది మాకు అంటే చాలా ఉపయోగపడింది. ఎందుకంటే రుషిల్ గడ్ పుట్టిన తర్వాత బిఫోర్ 1 year మేము 2 times గోవాకు వెళ్ళొచ్చాం అనమాట అనుకోకుండా. అంతేకాదు ఇంకా ఫంక్షన్స్ కానీ ఎట్లా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కానీ ఎట్లన్నా తోటల దగ్గర ఎక్కడన్నా కూర్చొని వనభోజనాల్లాగా చేస్తామన్నమాట ఎప్పుడన్నా ఒకసారి. అంటే ఇలా ట్రావెల్ చేసే వాళ్ళకే కాకుండా ఇప్పుడు మామూలుగా తోటలకి వెళ్ళి బయటికి వెళ్ళి వనభోజనాలు చేసే వాళ్ళకి ఇలా ఎప్పుడు ఎలా బయటికి వెళ్ళాలనుకున్నా సడన్గా వెళ్ళాలనుకున్నా కూడా ఈ ఉయ్యాల ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్ అండ్ నేను ఇందాక చూపించిన నట్స్ 2 కడ్డీలు ఉన్నాయన్నమాట, అవి మాత్రం తీసుకొని వెళ్తే ఎక్కడైనా బిందాస్గా పిల్లల్ని పడుకోబెట్టేసి నిద్రపుచ్చేయచ్చు అనమాట. ఇంకా ఇది ఎంత స్ట్రాంగ్ ఈ ఉయ్యాల అని చెప్పాలంటే ఇంకా రుషిల్ గాడికి 2 years ఇది సర్వైవ్ అయిందంటే అసలు ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రఫ్ యూజ్ చేసి ఉంటాడంటే రుషిల్ గారు దీన్ని ఒక ఊపేసినాడు. ఈ లిస్ట్లో నేను దీన్ని నెంబర్ 1 పెట్టడానికి కూడా ఇదే ఒక కారణం అనమాట. అంతేకాదు దీంట్లో నాకు నచ్చిన ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే మస్కిటో నెట్ ఇచ్చారనమాట దీనికి విత్ జిప్. పిల్లలు ఎవరైనా పడుకున్నప్పుడు ఒకవేళ దొర్లినా కూడా కింద పడకుండా మంచిగా జిప్ ఉంటుంది, దానివల్ల దోమలు కూడా కుట్టవన్నమాట పిల్లలకి. సో ఈ అడ్వాంటేజ్ ఉండడం వల్ల మేము ఈ ఉయ్యాలని ఎన్ని చోట్ల వాడామో, తోటల్లో, నైట్ టైము, గోవాలో బీచెస్లో సింపుల్గా ఈ ఉయ్యాలు తీసుకున్నాం, బట్టలు తీసుకున్నాం, పాలు తీసుకున్నాం, ప్రశాంతంగా బీచ్లో నిద్రపోయినాడు. మధ్యలో ఉయ్యాల పెట్టేసి మస్కిటో నెట్ వేసేసి జిప్ వేసేసినాం, రౌండ్గా మేము కూర్చున్నాం, ఏ కుక్కలు ఇలాంటివి ఏం దగ్గర రాకుండా హ్యాపీగా వాడు నిద్రపోయాడు. మేము ప్రశాంతంగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ఉయ్యాల కాబట్టి వాడి చేతిలో సర్వైవ్ అయింది అని నేను అనుకుంటున్నా. జస్ట్ జిప్పు ఫెయిల్ అయింది, ఇంకా అక్కడ తగిలించే దగ్గర కొంచెం స్టిచ్చెస్ ఊడిపోయినాయి. మీరు ఒకవేళ కొనుక్కున్న తర్వాత స్ట్రాంగ్ ఉండడానికి స్టిచ్చెస్ వేయించుకుంటే పర్వాలేదు. అలాగే ఈ రబ్బర్స్ ఉన్నాయన్నమాట. ఈ రబ్బర్స్ అనేటివి ఈ స్టీల్ది బండల మీద ఉన్నప్పుడు జారకోకుండా స్టడీగా కూర్చోడానికి ఈ రబ్బర్స్ ఉపయోగపడతాయి. ఈ రబ్బర్స్ని మాత్రం ఎక్కడ పోగొట్టుకోకూడదు. ఒకసారి మామిడి తోటలో తినడానికి వెళ్ళామన్నమాట. తినేసిన తర్వాత సాయంత్రం అయింది, ఉయ్యాలు తీసుకొని వచ్చేసాం. ఒక రబ్బర్ అక్కడే పడిపోయింది. మళ్ళీ 3 days తర్వాత వెళ్ళి వెతికాం, ఆ రబ్బర్ అక్కడే ఉంది అనమాట. అంతవరకు ఆ రబ్బర్ లేదు కదా ఒక దగ్గర, బట్ట కట్టి జారకుండా బట్టతో కవర్ చేసి అట్లా మేనేజ్ చేశాను అనమాట. అండ్ ఈ ఉయ్యాలని బిగించడం మళ్ళీ విప్పడం చాలా ఈజీ అనమాట. ఈ వీడియోలో చూసినట్టు మీరు జస్ట్ అటు ఇటు 2 nuts పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేయడమే. ఇక నెక్స్ట్ ప్రోడక్ట్కి వస్తే పిల్లలు ఉయ్యాల ఊగిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫీడింగ్, కూర్చొని తినేది ఫీడింగ్ చైర్ అనమాట. ఇది ఫీడింగ్ చైర్ ప్లస్ స్వింగ్ చైర్, అంటే ఉయ్యాలలాగా కూడా యూజ్ అవుతుంది ఇలా. దీని ప్రైస్ వచ్చి 1000 rupees ఉంది. దీన్ని ఇన్ని రకాలుగా వాడచ్చు అంట, చూడండి మీరే. సో రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో రుషిల్ తింటున్నప్పుడు వీడియోస్ పెట్టాను అనమాట. అప్పుడు కూడా చాలామంది అడిగారు, వీడు ఈ చైర్కి ఎంత అడిక్ట్ అయిపోయినాడంటే తినడానికి కూర్చోగానే ఆ చైర్ కావాలి అని అడుగుతాడు. చైర్ కూర్చొని వాడే లాక్ చేసుకొని ఇంకా మంచిగా తింటాడనమాట కూర్చొని. వాళ్ళ మమ్మీ వంట చేస్తా అంటే కుక్కర్ విజిల్ వచ్చిందని తిరిగి చూస్తున్నాడు. ఇంకా రుషిల్ గారి లైఫ్లో వాడింది నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఇదే వాకర్. ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో రుషిల్ ఫాలోవర్ ఏంటంటే ఖచ్చితంగా దీన్ని చూసింటారనమాట. ఫస్ట్ యాక్సిడెంట్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను, అక్కడ నుండి వీడియోస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్లీ ఇది ఆర్డర్ చేసిన ఫస్ట్ 2 days ఇది పనికిరాదేమో, దీంట్లో నడవడానికి నేర్చుకోలేడేమో రుషిల్ అని నేను అనుకున్నా. ఎందుకంటే లైట్ వెయిట్ ఉండడం వల్ల దాని మీద వాడు వెయిట్ పెట్టి వాడు కూడా కింద పడేవాడు అనమాట. కానీ తర్వాత అర్థమైంది, వన్స్ పిల్లలు దాని మీద ఎలా బ్యాలెన్స్ చేయాలి అని నేర్చుకుంటే అది చాలా యూజ్ అవుతుంది అని చెప్పి అర్థమైంది. సో ఇది ఇలా ఫోల్డబుల్ వస్తుంది. ఇది తీసుకొని మనం అక్కడ పిన్స్ లాగా ఉంటుంది కదా, అక్కడ హోల్స్లో సెట్ చేసుకొని వదిలేయడమే. ఇంకా వాళ్ళు వాంచి పడేస్తారు. నిజం చెప్పాలంటే రుషిల్ గాడు ఇప్పటికి కూడా దాన్ని రఫ్ ఆడిస్తున్నాడు.
సో పుట్టగానే ఉయ్యాల్లో ఊగడం అయ్యింది, తర్వాత చైర్లో కూర్చొని తినడం అయ్యింది, నెక్స్ట్ వాకింగ్ నేర్చుకోవడం అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫాస్ట్ పెంచాలన్నమాట వెహికల్. దీన్ని స్వింగ్ కార్ అని పిలుస్తారనమాట. దీని ప్రైస్ అమెజాన్లో 1350 ఉంది. నాకు తెలిసి నేను 1200కి ఏమో కొన్నట్టున్నాను అప్పట్లో. ఇది కొని 1.5 year పైన అయింది. మీరు చూసినట్టయితే ఆల్రెడీ రుషుల్ గడ్ ముందర ఒక వీల్ ఇరగొట్టేశాడు అనమాట. అయినా కూడా దీన్ని రఫ్ ఆడిస్తున్నాడు. అస్సలు నన్ను అడిగితే ఈ కంపెనీ వాళ్ళు రుషిల్ గారిని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టేసుకోవచ్చు. అంత వైల్డ్గా అన్ని రకాలుగా అన్ని ప్లేసెస్లో దీన్ని వాడేసినాడు అనమాట. ఒకవేళ మీరు ఈయన రుషిల్ గాని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే ఖచ్చితంగా మీరు ఈ కార్లో ఇంకా వాడు ఎట్లా తిరిగినాడో చూసుంటారు. అందుకే నాకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. సింపుల్గా ఈ రాడ్, ఈ వీలు ఇవన్నీ సపరేట్గా వస్తాయి. వాటన్నిటిని తీసుకొని మనము సెట్ చేసుకోవడమే. ఒకవేళ దాంట్లో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే మాన్యువల్ ఉంటుంది, మాన్యువల్ యూస్ చేసుకోవచ్చు. లేదా నేను ఇంకొక యూట్యూబ్ వీడియో పెట్టమంటే దానికి పెడతాను అనమాట. సో ఇక్కడ బిల్ట్ క్వాలిటీ గురించి మీరు చూస్తే నేను ఇంచుమించు 85 kgs ఉంటా. నన్ని రుషిల్ గారిని ఇద్దరిని మోస్తాంది. వాటికి ముందర 2 wheels రుషిల్ గారు ఎరగొట్టేసినాడు అంటే ఇంకా మీరే ఆలోచించండి. మనం పే చేసిన 1300కి ఎవ్రీ పెన్నీ వర్త్ అని చెప్పొచ్చు. ఎంత సర్వీస్ చేస్తుంది. వద్దు ఇక నెక్స్ట్ నేను చెప్పబోయే ప్రోడక్ట్ ఏంటంటే, పిల్లల్ని ఎత్తుకోవడానికి ఎక్కడన్నా టెంపుల్స్కి కానీ ట్రావెలింగ్కి కానీ వెళ్ళినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామో ఆ కష్టాన్ని అంతా పోగొట్టేదే ఇది. దీన్ని బేబీ క్యారియర్ అని పిలుస్తారనమాట. దీన్ని నేను మామూలుగా వాడలేదు, షాపింగ్కి ట్రావెలింగ్కి. నాకు ఎక్కువ ఉపయోగపడింది ఎప్పుడురా అంటే, తిరుపతికి పుట్టెంటుకలకి గుండు తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అప్పుడు రుషిల్ గారిని పట్టుకోవడానికి క్యూలో ఎంత ఉపయోగపడిందంటే అంత ఉపయోగపడింది. దీని ప్రైస్ ఎంత తెలుసా మీకు? 500 రూపాయలు. 500 రూపాయలకి 1 సంవత్సరం వరకు నా కష్టం మొత్తం పోయింది. రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి ఇది ఎలా తొడుక్కోవాలి అని చెప్పి ఒక వీడియో చేయమని చెప్పి అడిగారు అక్కడ. సో నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నా. అది కూడా నార్మల్ కాలేజ్ బ్యాగ్ లాగా క్లిప్స్ వేసేసుకున్న తర్వాత ఈ సైడ్కి చూపించిన హోల్స్లో ఆ పిల్లల లెగ్స్ రావాలన్నమాట అటు ఇటు. ఇక బ్యాక్ సపోర్ట్ కోసం వెనకలు కూడా ఒక క్లిప్ ఉంటుంది, దాన్ని వేసుకోవాలి. ఇంకొక బెల్ట్ ఇచ్చారనమాట నడుముకి వేసుకునేకి. ఆ నడుముకి వేసుకునే బెల్ట్ వేసుకొని ఈ బ్యాక్ సపోర్ట్ బెల్ట్ వేసుకుంటే క్లిప్ ఇంకా మనకి అసలు వెయిట్ అనేది ఫ్రంట్ కాకుండా మొత్తం బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎత్తుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఇంచుమించు రుషిల్ గాడికి 8 months ఉన్నప్పటి నుండి నేను యూజ్ చేశాను అనమాట. 11th monthలో నేను తిరుపతికి పుట్టింటికి వెళ్ళాము. ఇంకా మా డార్లింగ్ నడవడం స్టార్ట్ చేసినప్పటి నుండి మీద ఎక్కడం మానేసి నేల మీదే దొర్లుతానే పరిగెత్తానే ఉన్నాడు. ఇప్పుడు ఇంచుమించు వాడు 12 kgs ఉంటాడు. దాన్ని ఎత్తుకొని పోవాలంటే మనకే నడుము పట్టుకుంటుంది. సో అంత వెయిట్ కూడా మోస్తాను నేను చూపించడానికి నేను వాడిని ఎత్తి చూపించాను అనమాట. ఏం లేదు, ఉంటాడు ఇలా డ్యాన్స్ వేస్తాడనమాట. అప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో నన్ను అడిగితే 500కి చాలా వర్త్ ఇట్ ప్రోడక్ట్ ఇది. సో బేసిక్గా దీన్ని వేసుకోవడానికి ఒక 2 ఉంటే మేలు అనమాట. ఒకరైనా వేసుకోవచ్చు, ఏమంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. ఇక తీయడం అనేది చాలా ఈజీ అనమాట. వెనకాల క్లిప్ ఇప్పేసి కాలేజ్ బ్యాగ్ తీసినట్టు తీసేసి ల్యాప్టాప్ లాంటి రుషిల్ గారిని బయటికి తీయడమే. సారీ ల్యాప్టాప్ అన్నా కదా, గుండ్రాయి లాంటి రుషిల్ గాడు. సో 5 ప్రోడక్ట్స్ అయిపోయినాయి కదా, అయిపోయినాయని అనుకుంటున్నాను. ఇంకా చాలా చాలా ప్రోడక్ట్స్ అమెజాన్ నుండి నేను తెప్పించి, కొన్ని తెప్పించినందుకు ఫీల్ అయ్యి, కొన్ని తెప్పించినందుకు దీనిమ్మ బతుకు అనుకొని, కొన్ని తెప్పించినందుకు వావ్ అనుకోవడం కూడా జరిగిందనమాట. అలాంటివి కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో పెడతాను. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ బటన్ని కొట్టి పెట్టుకోవడం. ఓకే, బాయ్. Rebel time start. వీలైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో 90s అశోక్ అని ఉంటుంది. రుషిల్ గాన్ సపరేట్ అకౌంట్ వచ్చి డైలీ డోస్ ఆఫ్ రుషిల్ అని ఉంటుంది.